హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనతోటి ప్రముఖ బీజేపీ నాయకులు మరియు సినీ నిర్మాత అయిన గూడూరు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక గూడూరు నారాయణ రెడ్డి గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన అంటే తెలియని వారు ఉండరు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భువనగిరి మండలం ఆ గూడూరు గ్రామంలో సార్కి ఒక ప్రత్యేకమైన అభిమానులు, అంటే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది ప్రత్యేకమైన అభిమానులు ఆయన సొంతం. ఎందుకంటే దొరల ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా పేదల పక్షాన్ని ఇన్ని సంవత్సరాలు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా పేదల అంటే వాళ్ళ సంక్షేమమే ప్రధాన అజెండాగా ఆయన ఇప్పటివరకు బతుకుతూ ఉన్నారు. అలాంటి నారాయణ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్గా ఒక కాంట్రవర్సీ, అంటే రజాకార్ అనే ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ తోటి అనూహ్యంగా మన ముందుకు వస్తున్నారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో వచ్చే కాంట్రవర్సీ ఆయన ఎలా ఫేస్ చేస్తారు, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. అజాత శత్రువుగా మీకు చాలా మంచి పేరుంది. అటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఒక డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రజాకార్ అనే ఒక ఈ ఇతివృత్తం ఏదైతే ఉందో చాలా కాంట్రవర్సీ కూడుకున్న ఒక సబ్జెక్ట్. సో దాని గురించి మనం ఇంకా చాలా డెప్త్లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఎంతో ఇష్టపడే మీ ప్రాంత ప్రజలు కావచ్చు, సో మీతో ఇంటర్వ్యూ అనగానే ఒక 2-3 ప్రశ్నలు అడగమని నాకు చెప్పడం జరిగింది. సో కాబట్టి పొలిటికల్ ఒక 2 ప్రశ్నలు వేసాక మన సినిమా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. సో మీరు కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో మీకు సత్సంబంధాలు ఉన్నాయి, ఢిల్లీ పెద్దలతో కావచ్చు అంతా. సో మీకంటూ ఒక హ్యూజ్ ఇది ఉంది ఆ పార్టీలో. అటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా మీరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, బీజేపీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇది ఒక రాంగ్ స్టెప్, ఆయన కానీ ఇదే పార్టీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. దానికి మీ సమాధానం? నేను కాంగ్రెస్ పార్టీలో నేను కనీసం 41 సంవత్సరాలు పనిచేసినట్టు స్టూడెంట్ టైం 1979 ఎన్ఎస్యూ అయిపోయి వచ్చి. బట్ 2019లో నాకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. వచ్చిన సందర్భంగా మా దగ్గర పూర్తి స్ట్రెంత్ ఉంది. నేను ఎమ్మెల్సీగా ఎన్నుకోబడడానికి చాలా పర్ఫెక్ట్ స్ట్రెంత్ ఉంది. 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, 2 టీడీపీ, 21 మంది. లాస్ట్ మినిట్లో రేపు ఎలక్షన్స్ అన్నప్పుడు ఈరోజు ఒకరోజు ముందు కేసీఆర్ 2 ఎమ్మెల్యేలను కొన్నారు. ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇప్పించిన పాత్ర కూడా నాదే. కోశాధికారిగా ఉన్నాను. ఇంకా మా పార్టీ పెద్దలు ఎవరు అప్పుడు పెద్దగా గొడవ చేయలే. కేసీఆర్ని యాక్చువల్లీ నిలదీయాలి, పోయి ప్రగతి భవన్ గేటును తన్నాలి. ఎవరు ఆ పని చేయలే. సరే, జరిగిపోయింది. నాకు జనరల్గా కోపం ఉంటుంది కదా. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన సేవకు నాకు పార్టీ గుర్తించి నాకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడం అనేది ఏంటిది? నన్ను ఎన్నుకొని అమ్ముడు పోతే మంచిది. మనసు బాగా దెబ్బతిన్నది. ఇంకా నేను దేర్ ఇస్ నో పాయింట్ ఈ సూడో సెక్యులర్ భావాలు కలిగిన ఈ పార్టీలో నేను ఉండలేను. ఇంకా నేను వెళ్తాను, నా ధర్మం కోసం నేను పనిచేస్తాను. భరతమాత నేను అనుకుంటా నాకు ఈ పదవి వస్తే ఇక్కడనే ఉండాలి. కానీ నా వయసు అప్పటికి కూడా కమింగ్ క్లోజర్ టు ద 60s. సో ఆ సందర్భంగా నాకు మనసు బాధ అనిపించి అది కాదు, ఇది భరతమాత సేవలో నేను నిమగ్నం కావాలి. అది ఎవరు చేస్తారంటే బీజేపీ. క్లియర్ కనబడుతుంది. బీజేపీ పార్టీ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు మోడీ గారు. ఎంత మార్పు వచ్చింది దేశం. ఈరోజు దేశ పౌరుడు అంటే ఎంత గర్వపడే పరిస్థితి వచ్చేసింది. యావత్ ప్రపంచమే గుర్తిస్తున్నది. మరణశిక్ష విధించిన ఖటార్ ప్రభుత్వము వదిలేసింది. అంటే ఎవరి గుడ్ విల్. ఇవాళ మనం అబుదాబిలో అక్కడ ఒక మందిరం కట్టుకున్నాం. ఈరోజు అది ఇనాగరేషన్, స్వామినారాయణ మందిరం. అంటే ఎంత ఓపెన్ హార్ట్స్తోని ప్రజలు మనని ఆహ్వానిస్తున్నారు. వివిధ దేశాలు, అక్కడ మొత్తం ఇస్లామిక్ కంట్రీ, అది గల్ఫ్ జేఏఎస్ కంట్రీస్ అంటారు. అటువంటి ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఇంత గుడ్ విల్ సంపాదించారంటే నిజంగా ఇది నా అదృష్టంగానే భావిస్తాను. సరే, కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి లాంటిది. ఎందుకంటే నాకు అన్ని ఓనమాలు నేర్పించిన పార్టీ. ఈరోజు నేను ఎవరిని నిందించా, కానీ ఆనాడున్న పరిస్థితులు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు బాధ వెళ్ళిపోయినా పర్వాలేదు, ఓకే కాలేదు, ఏమన్నది. కాస్త ఓపికగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పేరు వచ్చేది. ఈ రోజు జరిగిన రాజ్యసభ మెంబర్ అయిపోతుంటే అట్లే అవన్నీ అవుతుండే అనేది మనకు కాదు. ఇక మన ముందు ఇప్పుడు నా ముందున్నది నేను ఏం చేస్తున్నాను ఫిజికల్గా అనేది గుర్తిస్తా. కానీ నేను అవుతుండే నేను అవన్నీ దాని గురించి పోను. నేను ఏమయ్యాను, ఏం అవుతున్నాను, ఏం కాబోతున్నాను అనే గురించి ఆలోచిస్తాను.
అది అక్కడ ఉంటే అయిపోతే ఓకే, కానీ ఎవరు అదృష్టంలో వాళ్ళది, దానికి నేనేం బాధపడను. ఓకే. నేను బీజేపీ పార్టీలోకి వచ్చి చాలా సంతృప్తి ఉంది నాకు. ఎందుకంటే నేను భరతమాత బిడ్డగా, భగత్ సింగ్ తమ్మునిగా నేను నా యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకొని నా ధర్మ సంరక్షణ కోసం నేను పోరాటం చేస్తా. ఖచ్చితంగా సనాతన ధర్మ రక్షణ కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటాను, దాని గురించి పనిచేస్తూనే ఉంటాను. ఓకే. సో మీ ఆన్సర్ తోటి కొంతమంది అభిమానులకి వాళ్ళకి కూడా దీనికి ఆన్సర్ దొరికింది. ఇంకా ఏం చేస్తాం మనం, వీ కెనాట్ డూ. అభిమానులు ఉంటారు, అన్న మనం మీరు రావాలి అంటారు, వాళ్ళు మీరు రావాలి. నేను ఎంతో వేల మందికి సేవలు చేసిన. కొంతమందికి యోగం అనేది ఉంటుంది, రాజయోగం అనేది కూడా రాసి ఉండాలి కదా. దేవుడు మనకు అన్నివ్వడు, ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. సో ప్రాబబ్లీ అది లేదని చెప్పి ఊరుకోవాలి కదా, దానికి పాకులాడే పరిస్థితి కాదు ఇక్కడ. మనం ఏం చేయగలుగుతాం ఆ సమయానికి అది చేసుకొని ముందుకు పోతూనే ఉండాలి. సో ఒక ఆన్సర్ అయితే దొరికేసింది. ఇప్పుడు మనం స్ట్రైట్ అవే ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం. రజాకార్ అనేది నిజంగా ఒక సెన్సేషనల్ సబ్జెక్ట్. నిజంగా ఇలాంటి ఇతివృత్తంతో సినిమాగా అనేది ఆలోచనే చాలా అంటే ఒక సాహసం కావాలి, ధైర్యం కావాలి. సో మీరు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా చాలా బిజీగా ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్గా మీరు నిర్మాతగా మారాలి ఎందుకు అనిపించింది? దట్టు ఇటువంటి ఒక కాన్సెప్ట్ సబ్జెక్ట్ని ఎంచుకొని ఎందుకు అనిపించింది? ఇది మీ ఆలోచన లేకపోతే వేటగారి ఆలోచన? ఇది నా ఆలోచన. ఇది రాజకీయ నాయకుడు అంటే సేవకుడు, సమాజ సేవకుడు. నాయకుడు, లీడరు, మినిస్టరు, ఎమ్మెల్యే అంటే సమాజం ఎన్నుకుంటే తప్ప వాళ్ళు కాలేరు కదా. నేను సేవకుడుగా ఉంటూనే నేను ఇప్పుడు ఇంకొక సేవకుడుగా అవతారం ఎత్తిన ధర్మ సంరక్షణ కోసం. ఎందుకంటే ఈ రజాకార్ సినిమా, రజాకార్ సబ్జెక్టు అనేది మాకు కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. ఇది చిన్నగా ఉన్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు మా ఊర్లో చిన్న ఏరు అని ఉంది. చిన్న ఏరు బీబీనగర్ బ్రిడ్జ్ అనమాట. అది బీబీనగర్ గూడూరుకు కనెక్ట్ చేసేది బీబీనగర్ బ్రిడ్జ్, అంటే హైవే. అది మా ఊరిని కనెక్ట్ చేసేది కాదు, బట్ శివారు. అక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు పోయి ఈత కొడుతుంటే ఫౌండేషన్ ఉంటుండే, అక్కడ బ్రిడ్జ్ పేల్చేసిన ఆనవాళ్ళు కనబడుతుంది. మేము దాని మీద ఎక్కి నీళ్ళల్లో దూకుతుంటే, సో ఇది ఏంది అని జనరల్గా మనం అడుగుతాం కదా. అప్పుడు పెద్దలు, మా నాన్న, మా తాత, అప్పుడు మా తాత అంటే మా అమ్మమ్మ తరఫున తాత, మా నాయనగారి మేనమామ, ఇప్పటికీ బ్రతుకున్నాడు, 98 years ఉంటాడు, శివారెడ్డి గారు. ఆయన మా నాన్న కూడా చెప్తుండే, రజాకారులు ఇట్లా బ్రిడ్జ్ పేల్చేసిండు, తాత అప్పుడు వీళ్ళతో పోరాటం చేసిండు. మా తాత పేరు గూడూరు నారాయణ, ఆయన పేరే నాకు పెట్టింది. సో ఇట్లా అని అప్పటి నుంచి మైండ్లో ఉంది. కానీ ఒకసారి 2022 జనవరి 27 నాడు నేను తిరుమలకి వెళ్ళాను స్వామి దర్శనం కోసం. రజాకార్ ఆ ప్లేన్ ల్యాండ్ అయింది, మైండ్లో రజాకార్ అని వచ్చింది. ఓకే. అనుకున్నారు ఏంది ఇది రజాకార్, ఎందుకు వస్తుంది ఇక్కడ రజాక్ అనే వచ్చింది స్వామి దర్శనం. తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్. ఓకే. సో రజాకార్ అని మైండ్లో చాలా స్ట్రాంగ్ వచ్చింది. రజాకార్ ఇట్లా ప్లేన్ ల్యాండ్ అయింది, రజాకార్ అని వస్తుంది. ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే నాకు అర్థం కాలేదు. స్వామినాథన్ ఏమని చెప్తున్నాడా, ఏం సంగతి? సో బయటికి వెళ్ళినా కార్లో కూర్చున్నా. నాకు ఇప్పుడు డైరెక్టర్ ఈయన ఉన్నాడు, యాటా సత్యనారాయణ. యాటా నాకు ఇట్లా వచ్చింది ఐడియా, ఈ విధంగా నా మైండ్లో ఉన్నది, సడన్గా రజాకారణ వచ్చింది, మనము ఇది చేయగలుగుతామా అని నేను స్టార్ట్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. వితిన్ ఫ్యూ మినిట్స్. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. లాస్ట్ అక్కడ తిరుమల రేణిగుంట ఎయిర్పోర్ట్లో విమానం వెనక పయ్యలు కింద దాకినప్పుడు, టచ్ అయినప్పుడు అప్పుడు వచ్చింది రజాకార్ అని. సో మనం చిన్ననాటి నుంచి చూస్తుంటాం కదా, ఆకాశవాణి చెప్తుంది అని చెప్పి, పౌరాణిక సినిమాల్లో ఆకాశవాణి చెప్తుంది నువ్వు ఇలా చేయాలి, ఇలా అవుతుంది అని చెప్పి. ప్రాబబ్లీ దేవుడు నాకు ఆ విధంగా ఒక ఇంట్యూషన్ ఇచ్చింది నేను. సో ఆ బాధ్యతను పూర్తి చేయాలి, అంతే. ఆయన చెప్పిన దాన్ని నేను దాని ప్రకారం ప్రవర్తిస్తున్నా, కానీ ఇది నా సొంతంగా ఇది నేను తీయాలి, నేను పెద్ద కావాలి, ఏమో చేయాలి అని చెప్పి నేను తీస్తలేదు. స్వామి చెప్పి. సో రజాకార్ అనగానే మనం సబ్జెక్ట్ తీసుకుంటే, సో ఆ రోజు వాళ్ళ పాలన అంటే రజాకార్లు దాదాపు అంటే మనకి నిజాంస్ ఏమో 224 సంవత్సరాలు పరిపాలించారు. రజాకార్ పాలన దాంట్లో దాదాపు 10 years ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమో ఒక 1 year ఉంది. వాళ్ళ దమనకాండ అనుకోవచ్చు, రాక్షస క్రీడ అనుకోవచ్చు. సో ఏది తీసుకున్నా కూడా ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం మీద చేసిన దాడి, దమనకాండ మనకు కనపడుతుంటుంది. అది అప్పట్లో జరిగింది, కానీ ఇప్పుడు లేదు. కానీ అప్పుడు ఆ కాంట్రవర్సీ యొక్క కంటెంట్ మీరు తీసుకొని ఈరోజు సినిమా కంటే ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం కాదంటారా మీరు? ఎందుకు రెచ్చగొడతామండి? చరిత్రను చిత్రంగా తీయడం అనేది తప్ప. నా భావం ఉన్నది, నేను ఒక చిత్రకారుణ్ణి. ఆనాడు జరిగిన అకృత్యాలు నేను చిత్రం రూపంలో వేసి అమ్మితే ఎవరికైనా మార్కెట్లో షో చేస్తే తప్ప, జరిగిన వృత్తాంతాన్ని మనము ఈరోజు చిత్రంగా చూపిస్తే ఎవరు తప్పు? హూ ఈజ్ దట్ పర్సన్ అండ్ హూ ఈజ్ దట్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ క్వశ్చన్ మీ? నా హక్కులు నువ్వెవరు అడిగేది? ఎవరైనా అడిగేది?
ఏ సంస్థ కానీ ఎవరైనా నన్ను అడగడానికి ఏం అధికారం ఉన్నది? ఇది నా హక్కు. ఈ దేశ పౌరుణ్ణి నేను, ఈ ప్రాంత పౌరుణ్ణి నేను. నాకు తెలుసు ఈ ప్రాంతంలో ఎన్ని అరాచకాలైనవి. ఆ అరాచకాలను నేను తెరకెక్కిస్తున్నా. ఏంది దాని తప్పేంటిది? ఆనాడు జరిగింది ఎవరైనా నో అంటారా? ఆనాడు జరిగింది నో అంటారా? మా అమ్మ ఆ రోజు 7 సంవత్సరాల వయసు, ఆమె పేరు భారతి, ఈరోజు కూడా బ్రతుకున్నది. ఆమెను బొంబాయికి పంపించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పెద్దకు ఉన్నది, అక్కడ సేఫ్ ఉంటుందని. ఈ రజాకార్లు అంతమైపోయాక ఈ భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. సో ఆమెను అడిగితే చెప్తుంది, అవును అప్పుడు రజాకార్లు వస్తుండే, మేము భయపడుతుండే, మా నాయన లోపల దాచిపెడుతుండే అని ఇట్లా భాషలు మాట్లాడుతుంది. సో అప్పుడు మమ్మల్ని అక్కడ పంపించినట్టు. సో ఆ రోజు అన్ని అకృత్యాలు జరిగినాయి. 60,000 మానభంగాలు, 2 లక్షల మర్డర్లు, లూటీలు, దొమ్మీలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పుస్తకాలలో రాసి ఉన్నది. పుస్తకాల్లో కూడా చదువుకోవచ్చు కదా. పుస్తకం ఎందుకు ప్రింట్ చేసామని అడుగుతారా? ఎవరైనా పబ్లిషర్ని, రచయితని అడుగుతారా? ప్రొడ్యూసర్గా మారిన నేను ఎవరు అడుగుతారు? హూస్ దట్ పర్సన్ హూ కెన్ ఆస్క్ మీ? అసలు ఏం అధికారం ఉన్నది నీకేమైనా? నేనేమైనా సంస్థను, ఒక మతాన్ని, ఒక వ్యక్తినేమని చెప్తున్నానా? రజాకార్ల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవడన్నా రజాకార్ల వారసులు ఉన్నారా దాని మీద లొల్లి పెట్టడానికి? నువ్వు రజాకార్ వారసునువా అని నేను అడుగుతా. ఎవడన్నా వచ్చి అడిగితే ఏమరా మీ మామనా మీ భావనా అని అడుగుతా నేను. వాడి కోసం నేను సినిమా తీస్తే ఇప్పటోళ్ళ గురించి మాట్లాడుతాను నేను. ఇది మతం, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ. పొద్దున్న లేస్తే మేము ఆదాబ్ ఖుదాఫీస్ అని చెప్పి మాట్లాడుతుంటాం మేము. అర్థమైందా? ముస్లిం దోస్తులు మాకు మెజారిటీ ఆలే బెస్ట్ ఫ్రెండ్స్. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ టాకింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ. ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. రజాకార్లు, నిజాము, కాసిం రజ్వీ, ఇంతే. ఓకే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగి ఉంటే ఈ సినిమా చేసిన ధైర్యం మీరు చేస్తుండే వాళ్ళ? కాంగ్రెస్ ప్రభుత్వం మీతో తీనిచ్చేది ఈ సినిమాని, ఈ సబ్జెక్ట్ తోటి? అది నేను ఇండివిజువల్ కదా, నన్ను ఎవరు ఆపడానికి? నా బాబాసాహెబ్ రచించిన మన కాన్స్టిట్యూషన్ ఉన్నది, మన రాజ్యాంగం ఉన్నది. దాంట్లో మన ఆర్టికల్ 19 మొత్తం మనకు హక్కులు ఇచ్చింది. నువ్వు ఏం చెప్తావో, ఏం రాస్తావో, ఏం చూస్తావో, ఏం మాట్లాడుతావో అని మొత్తం మనల్ని ఇచ్చింది. దాని ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆదేశానుసారం ఆయన రచించిన గ్రంథం ప్రకారం మనము నడుచుకుంటున్నాం. కానీ వేరే ఏం లేదు కదా. అలాంటి నాకు ఐడియా వస్తే, అదే ఇంట్యూషన్ వస్తే నేను ప్రొడ్యూస్ చేస్తుంటే నువ్వు తీయొద్దని ఎట్లా అడుగుతారు? ఇదేమన్నా కాంగ్రెస్కి వ్యతిరేకమా? ఇది కాంగ్రెస్కి వ్యతిరేకం కాదే. ముస్లిం ఓటు బ్యాంక్ వాళ్ళకి చాలా ఇక్కడ ఓటు బ్యాంకు కోసం ఎందుకు చేస్తున్నా? అప్పుడు అసెంబ్లీలో అప్పుడు చేస్తే అసెంబ్లీ అన్నారు. ఇప్పుడు అంటే ఎప్పుడు చేయొద్దా నేను? అంటే ఎవడో సైకిల్ గాడు చెప్పిన ప్రకారం నేను నడుచుకోవాలా? ఎవడాడు నాకు చెప్పేటోడు? ఎవరు చెప్పడానికి లేదు ఇక్కడ. గూడూరు నారాయణ రెడ్డి ఈజ్ ఇండిపెండెంట్ యూనివర్సల్ సిటిజన్. ఈ గడ్డ మీద పుట్టినోడు. మా తాత ముత్తాతలకు వాళ్ళతో పోరాటం చేసిన హిస్టరీ ఉంది. దానికోసం నేను నా హక్కుగా నేను భావించి, నేను ఈనాటి భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాలో కనీసం 100 మంది యువకులు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా ఎన్ని రోజుల యుద్ధమైందో తెలుసా మీకు? 396 రోజులు అయింది తెలుసా మీకు? ఈడ 15 ఆగస్టు 1947 మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ ప్రాంతంలో 15 ఆగస్టు నాడు ఎవరైనా జెండా పట్టుకుంటే వాడిని కొరడా దెబ్బలు కొట్టిర్రు, కత్తితో నరికేసిర్రు, తుపాకీతో పేల్చేసిర్రు. బత్తిని మొగిలయ్య గౌడు ఆయన జెండా ఎగరేసిండు వరంగల్ కోట దగ్గర. వేస్తే ఆయన షూట్ చేశాడు ఆయన, బత్తిని మొగిలయ్య గౌడ్ని. మళ్ళీ ఇంకోటి, ఇది ఇప్పుడు షోయబుల్లా ఖాన్ అని, ఇప్పుడు మీరంతా పాత్రికే రంగమే కదా, వాట్ ఎవర్ ద ఛానల్ యూ బిలాంగ్ టు మీడియా. సో మీడియాకు ఈరోజు ఒక ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు షోయబుల్లా ఖాన్ మీద. సో షోయబుల్లా ఖాన్ ఏమన్నాడు? ఆయన ఇమ్రోజ్ అనే పత్రిక నడిపించేవాడు. ఆయన ఏమన్నాడు? భారతదేశంలో ఈ నిజాం సంస్థానం విలీనం కావాల్సిందే. ఎందుకంటే నిజాం సంస్థానం అనేది ఇది భారతదేశానికి గుండెకాయ లాంటిది. వీళ్ళ ఆలోచనలు ఏముండే? దీన్ని తుర్కిస్తాన్ చేద్దామని. ఇవాళ మన పరిస్థితి ఏముంటుండే? పాకిస్తాన్లో 1 కిలో చక్కెర ఒక వ్యక్తికి ఒక 6 నెలలకు కూడా దొరకలేదు. టీ తాగాలంటే షుగర్ వేసుకోవడానికి గతి లేదు అక్కడ. రొట్టె చేసుకోవాలంటే పిండి లేదు అక్కడ. ఆ గతి మనకి ఇక్కడ పడుతుండే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గిట్ట చేయకుంటే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? నెహ్రూ క్యాబినెట్లో ఉప ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్. మరి ఆయన ఎవరైనా ఆయన బీజేపీ కాదు కదా. బట్ ఆయనను పక్కన పెట్టి ఓన్లీ గాంధీ నెహ్రూని పైకి పెట్టిర్రు. అప్పుడు కూడా మార్కెటింగ్ జరిగింది. గాంధీ నెహ్రూనే వీళ్ళే వీరులు శూరులు. యాక్చువల్గా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రేమించినంత ఎవరిని ప్రేమించారు ప్రజలు, కానీ జబర్దస్తిగా రుద్దిపడేశారు ప్రజల మీద, దేవుని మీద. ఎందుకంటే పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. ఆనాటి నుంచి అలాంటి వరకు. ఇప్పుడు మీరు అంటున్నారు
మీరు అది అక్కడ ఉంటే సినిమా ఎందుకు మన భావాలని వ్యక్తపరచడంలో తప్పేముంది? మనం వీఆర్ నాట్ సేయింగ్ వేరే ఏమో తప్పు చేస్తలేము, ఇమ్మోరల్ యాక్టింగ్ చేస్తలేము. మనం వీఆర్ యాక్టింగ్ ఇన్ ఎ మోరల్ మేనర్. వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎ సినిమా విచ్ కెన్ ఎడ్యుకేట్ ద 100 crore పీపుల్. ఈరోజు భారతదేశంలో 100 కోట్ల మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసా రజాకార్లు ఎవరు? ఆ 396 రోజులు ఏమైంది? 15 ఆగస్టు 1947 నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు ఏమైంది హైదరాబాద్లో? ఏం మారణకాండ అయింది, ఎన్ని ఊచకోతలైనవి అని ప్రపంచానికి తెలుసా? తెలియనియలే, కింద తొక్కి పెట్టేసారు. ఎందుకు తెలియవద్దు? కాశ్మీర్ ఫైల్స్ని ఎవడ ఆపగలిగిండా? కేరళ స్టోరీని ఎవరైనా ఆపగలిగినరా? హైదరాబాద్ ఇబ్బందులు పెట్టాను. ఓకే, నాకు కూడా పెట్టుపోయి రెడీ, ఐఎమ్ రెడీ టు ఫేస్. మనకు రాజ్యాంగం రచించిన హక్కులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏదైనా పర్లేదు. నాకు ఐ డోంట్ కేర్. నేను నా ఆలోచన ఏంటిది? పొద్దున్న లేస్తే మనం గంగా జమున తైజీబ్ అంటే గంగా యమున నదులు పక్క పక్కన ప్రవహించినట్టు మనం ప్రవహిస్తాము, మనం ఇద్దరం అన్ని మతాల వాళ్ళము. ఆ పద్ధతిలో మనం ఉన్నాం ఇక్కడ. నాకెందుకు? నాకు కూడా మోసమే కదా. మత కళాలు అయితే నాకు కూడా డేంజరే కదా. ఎందుకు కావాలని నేను కోరుకుంటలేను. ఓన్లీ చరిత్రను చిత్ర రూపంలో నేను చేసినందుకు అది పెద్ద నేరం కాదు, తప్పు కాదు. సృష్టించాలనుకుంటాడు ఆ విధంగా మాట్లాడతాడు, ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ disturbances, communal disturbances or any kind of disharmony in the society. I am interested for harmony. I am interested that no further Razakar should be taking birth in this country. I am interested. Nobody should take birth. Malla Razakar puttodi deshamla. ఆ హక్కు నాకు ఉంది కదా. రజాకార్లు మళ్ళీ పుట్టి మళ్ళీ ఇంట్లో జ్వరబడి నీ పెండ్లాం నాది, ఈ ఆస్తి నాది, నువ్వు మతం మారు అని చెప్పి అనగానే ఎవడాడు అనడానికి? ఎవడు? మన హక్కు లేదా? నేను ఈ ధర్మానికి నేను చెందినవానని చెప్పి మనం గట్టిగా మనం మాట్లాడడానికి మా హక్కు లేదా? ఇవాళ రామజన్మభూమి, రాముడి గుడి, రాముడి విగ్రహము ప్రాణప్రతిష్ఠ జరగలే 500 సంవత్సరాల తర్వాత. వాడెవడు? బాబర్ ఎవడాడు? ఈ గడ్డ మీద పుట్టినోడా? ఏదో దేశంకి వెళ్ళి వచ్చి వాడొచ్చి మసీద్ కట్టుకున్నాడు. అది మసీద్ కాదని చెప్పి మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఈడ మసీద్ లేదు, ఈడ రామ జన్మభూమే అని చెప్పి ఆధారాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇలా మొత్తం దాని ప్రకారం అయింది. జరిగింది వాస్తవమా కాదా? ఆనాడు జరిగిన అకృత్యాలను మనము నో అంటమా? మళ్ళీ జరగొద్దని ఈ ప్రపంచ జనాభాకి, మన దేశ జనాభాకి మనం తెలియజేయడం తప్ప? వీఆర్ ఓన్లీ ఎన్లైటనింగ్. మనం వాళ్ళ దృష్టికి ఆనాడు జరిగిన అకృత్యాలను తీసుకొని వస్తే వాళ్ళు సమాయత్తం అవుతారు, లేకుంటే నిద్రపోతారు. అంటే మీ ముందస్తున్న ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటి అంటే, యాక్చువల్గా ఈ సినిమా ఎన్నికలకు ముందే రావాలి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ప్రొలాంగ్ చేసుకుంటే ఇప్పటిదాకా నేను కంటెస్ట్ చేసేది ఉండే బోన్గిల్లో. నాకు టైం లేదు. బికాజ్ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక్కనే, నేను 150 పనులు ఉంటాయి ఇలా. అంటే కొంతమంది అనడం ఏంటంటే, మీరు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ తీసుకుని తద్వారా మీరు ఎన్నికలకు ముందుగా ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే ఈ సినిమా ద్వారా మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టి బీజేపీకి ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సినిమా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నాను అంటున్నారు. దానికి మీ సమాధానం? నా సమాధానం ఒకటే. ఇవాళ యావత్ ప్రపంచంలో ఏదైనా రాజకీయ పార్టీకి 13 కోట్ల మంది కార్యకర్తలు, రిజిస్టర్ అయిన కార్యకర్తలు ఉన్నారంటే అది బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యవహారాలు చేయవలసిన అవసరం లేదు. బీజేపీ పార్టీలో ఉన్న 13 కోట్ల మంది, మన 142 కోట్లలో 13 కోట్ల మంది జనాభా, వాళ్ళంతా పెద్దోళ్ళు, ఓటర్స్. వాళ్ళు 142 కోట్ల మంది ఓటర్లు ఉండరు కదా, 90 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఆ 90 కోట్ల మందిలో 13 కోట్ల మంది మా కార్యకర్తలు. నేను కూడా దాంట్లో ఒకరినే. ఆ 13 కోట్ల మంది ఒక్కొక్కరు 3 ఓట్లు వహించే శక్తి లేదా? 52 కోట్ల ఓట్లు పడతాయి, మెజారిటీ, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలవగలుగుతుంది. ఇంత చిన్న పని బీజేపీ పార్టీ చేయగలిగిన అవసరం లేదు. అక్కడ ఉన్న కార్యకర్తలే చాలు. ఇది ఎవ్వరికి లేదు, ఏ పార్టీకి లేదు. చైనాలో లేదు, రష్యాలో లేదు, అమెరికాలో లేదు. ఓన్లీ యావత్ ప్రపంచంలో ఓన్లీ బీజేపీ పార్టీకే ఉంది ఇంతమంది స్ట్రెంత్, వర్కర్ స్ట్రెంత్. సో వేరే రూట్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న కార్యకర్తలే చాలు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీ అధిష్టానం ఆమోదం తీసుకోవడం జరిగిందా? చెప్పారా మీరు? తెలియజేసి. నేను ఫ్రీ సిటిజన్ అండి. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి. నేను తండ్రిని, నేను భర్తను, నేను తాతను, అమ్మమ్మ తాతను, నాయనమ్మ తాతను, నేను కొడుకుని, నేను అన్నను. నాకెవరండి చెప్పేది? నేనేమన్నా చిన్న పిల్లగా అన్నా?
నాకు ఎవరితోనో పర్మిషన్ తీసుకోవాలని అవసరం లేదు కదా. ఐఎమ్ ఫ్రీ సిటిజన్. అంటే మీరు ఒక జాతీయ పార్టీ నాయకుడు. ఇప్పుడు నేనేం టెర్రరిజం క్రియేట్ చేస్తాను. సినిమా ద్వారా ఏమన్నా గొడవలు జరుగుతాయి, పర్యవసనాలు మీరు గొడవలు జరగకుండా చూసే బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తరఫున ఎవరు పని చేస్తారండి? లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ దే విల్ టేక్ కేర్. ఎట్లా గొడవ అవుతుంది? గొడవ చేస్తుంది ముడ్డి వలగొట్టండి, ఊరికైనా వదిలేస్తారా? గొడవ చేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు అవుతున్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో మత కళాలు అవుతున్నాయి. హైదరాబాద్లో ఎంత బాగున్నారు ఇప్పుడు. ఎవ్వరికి పీస్ కావాలి, ఎవ్వరికి డిస్టర్బెన్స్ వద్దు. ఎవ్వడు కోర్టుకు వదలుచుకోలేదు, ఎవడు హాస్పిటల్కి వదలుచుకోలేదు, ఎవడు పోలీస్ స్టేషన్కి వదలుచుకోలేదు. ఎందుకంటే లైఫ్ పాడవుతుంది ఎవడైనా చేస్తే. నేను చేస్తున్నది ఏంది? ఒక నిర్మాతగా మారి ఈ ప్రాంతం నుంచి ఒక మంచి స్టోరీని తెరకెక్కిస్తున్నా. తెలియాలి అందరికీ. తెలియద్దా? తెలిస్తే ఒక ఆయన అంటాడు మానిన గాయాలను మళ్ళీ తవ్వుతున్నావు. ఎందుకు ఏడదో వినా? మానిన గాయం అంటే ఆనాడు ఆయన గాయము బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడిపించింది మానిన, అది అది మాంతది ఆ గాయం? ఏం చేస్తే మాంతది? టిట్ ఫర్ టాట్ చేద్దామా? కాదు కదా. టిట్ ఫర్ టాట్ కాదు కదా. దెబ్బకు దెబ్బ అనేది కాదు కదా. జరిగిన వృత్తాంతం, జరిగిన ఘోరాన్ని, జరిగిన ఆ యొక్క దుశ్చర్యలను మనం సినిమా ద్వారా చూపిస్తే ఎవరికి నొప్పి? ఎవరు నొప్పి పడొద్దు, సినిమా చూడండి అని చెప్తాను. ఒకవేళ పర్యవసానాలు ఏమైనా రేపు నెగిటివ్గా వస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేనెందుకు రెస్పాన్సిబిలిటీ? వై షుడ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ? మీరే కదా ఇటువంటి సబ్జెక్ట్తో ఇప్పుడు వస్తున్నారు. మీరు ఎప్పుడు కాశ్మీర్ ఫైల్స్ గాయం అంటున్నారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వస్తే, ఇంకేదో వస్తే ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినా, ఏమైనా పొడిచిండా, ఎవడన్నా చంపిండా, ఏమైనా అయిందా? కాలే కదా. అట్లనే ఎవరికి టైం లేదు ఇక్కడ. ఊరికనే మాట్లాడేటోళ్ళు వాళ్ళు మాట్లాడతారు. బికాజ్ దే నీడ్ టు హ్యావ్ ఎ కంటెంట్ టు స్పీక్. వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేక ఈ విధమైన మాటలు మాట్లాడతారు. అవసరమే లేదు. బీజేపీ పార్టీకి ఆ లెవెల్కు స్టూప్ అయ్యే అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ క్లియర్ పార్టీ. ఏకైక పార్టీ ఈరోజు భారతదేశంలో మా సనాతన ధర్మాన్ని మేము రక్షించుకుంటాం, మేము పెంపొందించుకుంటాం. ఎవడైనా మా మీద దాడి చేస్తే మాత్రం ఊరుకోమనే పద్ధతి ఉన్నది కదా. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అదే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక 5-6 ఏళ్ళకి 7-8 ఏళ్ల కింద చెప్పిండారా, 15 నిమిషాలు ఈయనరా మాకు, పోలీసు వాళ్ళు పక్క జరుగురు, మేము 100 కోట్ల మందికి మేము ఏందో చూపిస్తామని. మరి దాని మీద ఎవడో చర్య తీసుకోరు అంటే నువ్వు ఓనిరా బాయ్? అంటే నువ్వు అంటే ఏం లేదు, నేను సినిమా తీస్తే సినిమా ఇంకా బయటికి రాలే వస్తుంది అంటే ఇంత గంగులు ఎందుకు? డెఫినెట్గా ఈ సినిమా బయటకు వస్తుంది, ప్రజలు చూస్తారు, హర్షిస్తారు, వాళ్ళు జాగరూకతతో ఉంటారు. రేపు మళ్ళా రాజాకారులు పుట్టకుండా ఉంటుంది కథం. దట్స్ ఇట్. నా ధర్మాన్ని నేను నిర్వర్తించేసిన, నేను పోతా పైకి. ఉండేది ఉందా ఇక్కడ పర్మనెంట్గా? నేను ఒక మంచి కార్యక్రమం చేసి ఇవాళ కాకుండా 30 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత పోవలసిందే కదా. దట్స్ ఇట్. నేను ఉన్నప్పుడు నేను నా దేశానికి ఏం చేసినా, నా సమాజానికి ఏం చేశానంటే ఇగో ఇది తెలియజేసినా. ఇది ఒకడు పుస్తకం రచిస్తాడు, ఒకడు శిల్పం చెక్కుతాడు, ఒకడు దేవుని విగ్రహాన్ని చెక్కేస్తాడు, ఒకడు మంచి పనులు చేస్తాడు, మంచి ప్రభుత్వం వస్తే మంచి రహదారులు వేస్తారు, కాలువలు కడతారు, చెరువులు తవ్వుతారు. ఇట్లా నేను ఈ సినిమా ద్వారా భారతదేశ జనాభాకు తెలియజేస్తున్నా ఏమనంటే, ఆనాడు అమాయకత్వంతో ఆ విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, మీరు కొంచెం తెలివితోని చూడండి. సమాజం కూడా ఏముంటుంది, ఇట్ విల్ బి లింక్. అవును, అటువంటిది కావద్దు, మళ్ళీ ఆ దురాగతాలు రావద్దని ఒక ఆ లింక్ ఏర్పడుతుంది. దే విల్ ఆల్ బి ఇంటర్ట్వైన్డ్, ఎవ్రీబడి విల్ బి కనెక్టెడ్. సో డివైడెడ్ కాదు. అక్కడ వచ్చే అవకాశం పరిస్థితి అసలు లేవు కదా. మీరు వస్తాయి రాకూడదు కావాలంటే ఈ సినిమా చూడండి ఎలా అంటున్నారు? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు ఇట్లా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అది గతహ అయిపోయింది. మళ్ళీ వచ్చే అవకాశాలు ఎందుకుంటాయి? ఇప్పుడే చెప్పిన కదా, అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు ఆ రోజు, మన దేవతల గురించి ఏమన్నాడు, హిందువుల దేవత. ఓకే, భాగ్యలక్ష్మి అంటారా? భాగ్యలక్ష్మి అదేమన్నా ఆమె ఏమన్నా పక్కనే మన రోడ్డు పక్కనే మన వ్యాపారం చిరు వ్యాపారం చేసేదట, పనేమైనా దేవత ఆమె భాగ్యలక్ష్మి. యూ కాంట్ you're a person who is educated in a foreign country, right? You can pronounce God's names, right? When I say Allah, you can't say God. If I say Bhagyalakshmi, you can't pronounce it. So, ఒక్కటి, my friend, you're like my son. మనము వంగుతే తంతరు, ఎదిరిస్తే జరిగిపోతారు. సో సమాజాన్ని ఎన్లైటన్ చేయాలి, సమాజానికి చాటి చెప్పాలి, ధైర్యంగా చాటి చెప్పాలి. మీరు సమాయత్తం కండి, మీరు జాగరూకతతో ఉండండి అని చెప్పి చెప్పాలి. అది నేను చేస్తున్నంతే.
ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మీకు మీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అని ఒక సమాచారం ఉంది. ఫ్యామిలీ దీంట్లో ఏం ఇన్వాల్వ్ లేదు. నాకు చాలా మెసేజ్లు వాటి వస్తాయి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా దేశంలో, నా రాష్ట్రంలో, నా పట్టణంలో నేను పుట్టి పెరిగిన జాగల 62 ఏళ్ళు ఉన్న 62 ఏళ్ళలో నేను భయపడింది ఇవాళ తోక సత్తిగాళ్ళు వచ్చి నన్ను భయపెడతానే అది. నా ఎబ్బడెవరున్నారు? నాకు బాసులు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారు. నా తల్లి ఎవరు? భరతమాత. నా అన్నవరు? భగత్ సింగ్. నన్నోడన్నా ముట్టుకుంటాడా? ముట్టుకుంటే అగ్గైపోతారు, ముట్టుకుంటే కాలిపోతారు. సో అటువంటి చిల్లర చిచోరా ఎవడో భయపెట్టిస్తే నేను భయపడి చెడ్డీలో ఉచ్చబోసుకుంటాను కాదుడా. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? అంతే. నన్ను ఎవరు అనిపిస్తుంది? ఇది వెంకటేశ్వర స్వామి అనిపిస్తుంది నాతో. ధైర్యంగా వచ్చి సినిమాది ఎవడేం నీ వెంటనే కూడా బీకలేడు. పీకమని వచ్చి ఐఎమ్ రెడీ. సాక్షాత్తు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు కూడా ఇలాంటి సినిమా అవసరమా అని మిమ్మల్ని అన్నారు. అదొక పనికిరాని చెత్త కేసు, అయిపోయిన కేసు, రిజెక్టెడ్ కేసు గురించి అలా ఆయన గురించి ఎందుకు సంబోధన కూడా చేయలేదు. ఇట్స్ బట్ ఆయన అన్నారు మీతోటి, ఎందుకు ఇంత కాంట్రవర్ సబ్జెక్ట్ మీరు చేస్తున్నారు? రిజెక్టెడ్ కేసు. ఐ డోంట్ టాక్ అబౌట్ రిజెక్టెడ్ కేసెస్. ప్రజలు రిజెక్ట్ చేశారు. ఆనాడు పవర్లో ఉన్నాడు, ఇలా రిజెక్టెడ్. ఇట్స్ డస్ట్బిన్, పక్క జరుగు, హట్. పోనీ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినా కూడా ఈ సినిమా బయటకు వచ్చిండేదా? ఏది వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ తాత ముత్తాతలతో కూడా కాకపోతున్నాయి. గూడూరు నారాయణ రెడ్డి ఏమి ఎవరో ఎక్కడికెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి పుట్టి ఎక్కడో బతుకుతందుకు రాలేడా. ఈ గడ్డ మీద పుట్టిన 26 ఫిబ్రవరి 1963 9:05 సికింద్రాబాద్ జడ్జి ఖాన్లో పుట్టినా నేను. అర్థమైందా? ఎవడో సైకిల్ గానికి చెర్రగాళ్ళు భయపెట్టిస్తే భయపడుతుండొచ్చు. ఇది సైకిల్ కాదు, చెర్ర కాదు. వాళ్ళంతా చెర్ర నా కొడుకులు. వాళ్ళ గురించి నాకెందుకు? నన్ను ఓడ ఆపుతాడు. నేను మీకు చెప్పిన నేను ఎవరిని అంటే, నేను ఎవరి తమ్ముని, ఎవరి కొడుకుని? భరతమాత కొడుకుని, భగత్ సింగ్ తమ్ముని. నా వెనక ఈరోజు లివింగ్ లెజెండ్స్ ఉన్నారు నా వెనక. ఎవడన్నా ఆపుతాడా నాకు? వాళ్ళకంటే పెద్దనా ఎవడనే దేశంలో? వాళ్ళకంటే పెద్ద ఎవడు లేడు. దేవుడి తర్వాత వాళ్ళే. యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో మేము పనిచేస్తుంటే మేమెవరికి భయపడాలి? నా రాష్ట్రంలో, నా దేశంలో నేను ఎవరికన్నా భయపడాలి? నా సైకిల్ గాళ్ళకి ఎవరినైనా భయపెడతాడు? ఉంటారు వాళ్ళు భయపెడితే? they will be action will be taken, anybody and anybody any time. నన్ను ఎవరు అట్లా గెలకలేరు. అంత ఈజీ కాదు నన్ను గెలకడం. నేనేం చిన్న సైకిల్ కానీ కాదు, నేను పనికిరాని. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన. ధైర్యం ఇప్పుడు మీరు అన్నారు ఫలానా అంటే ఫలానా, ఇప్పుడు మీరు అక్కడ ఉంటే అదే అయ్యేది. నాకు ఈ ధైర్యము ఇక్కడ పుట్టినవుని కాబట్టి నాకు ఈ ధైర్యం ఉన్నది. అర్థమైందా? మళ్ళా అటువంటిది కాకూడదు, ఏ పరిస్థితుల్లో కాకూడదు. No Razakar should be born in this country. Nobody should dare to say that 15 నిమిషాలు జరుగుండి మా సంగతి ఏమో చూపిస్తే. ఏంద్రా నువ్వు చూపించేది అనే ధైర్యంగా ప్రతి హిందువు సంఘటితం కావాలి. ఎందుకు కాకూడదు? హిందువుగా పుట్టడం మీకు ఇది లేదా? గర్వంగా లేదా? నేను హిందువుని గర్వం లేదా? నేను పోతా, లార్డ్ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతా, శివుని దగ్గరికి పోతా, అమ్మవారి దగ్గరికి పోతా, అందరి దగ్గర పోయి కాళ్ళు మొక్కొస్తా. నేను అమ్మ నన్ను చల్లగా చూడంట. పొద్దున్న లేవగానే నమో విఘ్నేశ్వరాయ నమ అని చెప్పి స్టార్ట్ చేస్తాను నేను. స్వామి నా తప్పులను క్షమించు, నాతో మంచి పనులు చేయించు, నన్ను మంచిగా చక్కగా చూడు, నేను 10 మందికి మంచి చేసేటట్టు చూడని నా దేవుని మొక్కుతా. నువ్వు నా దేవుని నువ్వు ఎందుకు కించపడతావు? నువ్వు ఎవడో అసలు ఎవడరాను? నా దేశంలో నువ్వు డాగేస్తావా? పోలీసు వాళ్ళు పక్క జరుగు 15 నిమిషాలు అంటావా? నువ్వు నీకెంత ధైర్యం రా? ఎవడరా నీకు ఇచ్చింది ధైర్యము? సూడో సెక్యులర్ పార్టీలు ఇస్తాయి, బీజేపీ పార్టీ ఇయ్యదు. మరి బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఎందుకు అట్లా మాట్లాడతారా? అట్లా వాళ్ళు దోస్తులు కాబట్టి ఇంతమంది వరకు కారు వాళ్ళ స్టీరింగ్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినడిచి నేను ఊకున్నారు. అర్థమైందా? వాళ్ళ రిలేషన్షిప్ ఏందో చెప్తారు మార్కెట్లో. మాకు దిస్ నథింగ్. ఉత్తరప్రదేశ్లో ఏమవుతున్నది? బుల్డోజర్ వస్తుంది ఇక్కడికి కూడా ఎక్కువ నకరాలు చేస్తే. ఎందుకు రావద్దు? ఇష్టారీతిన నువ్వు వ్యవహరించవచ్చు, కానీ మేము మాత్రము పరిపాలనలో దక్షత పెట్టుకొని మేము పరిపాలిస్తానంటే, ప్రజలకు తెలియజేస్తానంటే మా మీద నువ్వు వచ్చి వెనుకకెళ్ళి పొడుస్తావా? ముంగడికెళ్ళి పొడుస్తావా? ఎక్కడికెళ్ళి పొడుస్తావు భయ్? నువ్వు తప్పు అది. ఇది చరిత్ర చిత్రరూపంలో వచ్చింది. ఎవరిని కించపరచడానికి కాదు, ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ. దీంట్లో మేము చూపించింది నిజాంని, ఖాసిం రిజ్వీని, ఆనాటి రజాకార్లను.
ఆ రజాకార్లు అంటే ఎవరో ఆనాడు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో మాకేం తెలుసు? ఏమైనా పుస్తకాలు రాసిరా? ఫలానా ఉన్నాడు ఏబిసిడి అని పేర్లు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఎవరికి ఎందుకు బాధ? ఈనాటి ముస్లిమ్స్ గురించి మనం ఏమైనా అంటున్నామా? వాళ్ళు మనం గంగా జమునా తహజీబ్ అని మనం అంటనే ఉన్నాం. మనం బాయ్ బాయ్ అని చెప్పి అపన్ బాయ్ ఏ భాయ్ కిసి ఈరోజు గురించి మాట్లాడొద్దు, ఆనాటి గురించి, ఆ 396 రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఫైన్. ఇప్పుడు ఒక్కసారి మనం సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. రజాకార్ అనే థాట్ మీ మనసులో వచ్చిన తర్వాత అది పేపర్ మీదకి ఎలా వచ్చింది? అసలు ఏటా గారు ఫ్రేమ్లోకి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది ఒక డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్. దీన్ని డీల్ చేయాలన్నా, ప్రజెంట్ చేయాలన్నా, తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ మనం ఫేస్ చేయాలన్నా కూడా ఇది ఒక డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్. ఇంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ని మీరు సినిమాగా అనుకున్నప్పుడు మీ మదిలో వచ్చిన డైరెక్టర్ ఎవరు? అసలు ఏటా గారు ఫ్రేమ్లోకి వచ్చారు? ఆయనకి మీకు పరిచయం అక్కడ? యాటా ఎట్లా పరిచయం అంటే ఒక మిత్రుని ఫ్యామిలీ ద్వారా నాకు పరిచయము. అతన్ని నాకు తీసుకొని వచ్చి ఇంట్రొడక్షన్ చేశారు. ఎప్పుడంటే బాహుబలి సినిమా అయిపోయింది. ఆయన ఆర్కా మీడియా టీం మెంబర్, రాఘవేంద్రరావు శిష్యుడు. అప్పుడు ఆయన స్వర్ణ ఖడ్గం అని మంచి టాప్ సీరియల్ తీస్తున్నాడు ఈటీవీలో. ప్లస్ మా కొన్ని వీడియోలు తీసే ఉండే, ఎలక్షన్కు పనికొచ్చేది. నేను ఆయన కొన్ని జాబ్ ఇచ్చాను. హీ డిడ్ ఏ గుడ్ జాబ్. షార్ట్ టైంలో వెరీ లెస్ అమౌంట్లో మంచి పని చేశాడు అండ్ వెరీ సౌమ్యుడు. ఇంకా నాకు డైరెక్టర్లు ఎవరు, నాకు దాసరి నారాయణరావు కూడా తెలుసు, కోడి రామకృష్ణ తెలుసు. కానీ ఆ సమయంలో నేను దాసరి నారాయణరావు లేడు. ఇప్పుడు పెద్ద ఆయన బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఆయనతో కూర్చుంటుంటే మేము పొద్దున్న మధ్యాహ్నం రాత్రి. కోడి రామకృష్ణ వాజ్ నాట్ వెల్. ఎవరు నాకు ఇంకా తెలిసిన ఓన్లీ యాటా సత్యనారాయణ. యాటా ఇట్లా నాకు ఐడియా వచ్చిందని చెప్పి ఏదైతే నేను చెప్పినో కార్లో కూర్చొని, ఆయన అన్నాడు గుడ్ ఐడియా సార్. నేను ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు త్వరగా ఇది టైటిల్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పాను. సో టైటిల్ వాజ్ రిజిస్టర్డ్ ఇమ్మీడియట్లీ. కథ చలో స్టార్ట్ ద థింగ్ అన్న. ఏమవుతుందంటే ఇట్లా అవుతుంది, టీమ్ అపాయింట్ చేసుకో, మీకేం కావాలి, ఆఫీస్ ఉంది, కమ్ సిట్ హియర్, ఇంకేం కావాలి, భోజనాలు అవి అంత వ్యవహారం డన్, వాట్ ఈస్ దట్ యూ రిక్వైర్, దీస్ ఆర్ ద థింగ్, ఇంకేం కావాలి, పుస్తకాలు 123 పుస్తకాలు కొనుక్కున్నాను. దాంట్లో నుంచి ఒక 30-40 పుస్తకాలు పక్కన పెట్టి దాంట్లోంచి తీసి మేధోమదనం చేసి ఈ కథ తయారైంది. అక్కడికి వెళ్ళి ఆగస్ట్ 29 తారీఖు అనుకుంటా, ఆగస్ట్ 29 తారీఖు 2022. అప్పుడు ఫస్ట్ షాట్ ఇక్కడే అనమాట. క్లాప్ కొట్టడం ఇక్కడే జరిగింది ఆఫీస్లో. పూజ చేసుకొని మాకు అప్పుడు ఎవరు వచ్చారు, బండి సంజయ్ గారు, అందరిగా బీజేపీ నాయకులు. బికాజ్ నేను బీజేపీలో ఉన్నా కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాను. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని పిలుచుకుంటుంది, నాకు ఎవరు దగ్గర వాళ్ళని పిలుచుకుంటాను. ఇప్పుడు మనకి మాధ్యమాల్లో సినిమా ఒకటి, టీవీ ఒకటి ఉంటుంది. సినిమా మేకింగ్ వేరు, టీవీ సీరియల్ మేకింగ్ వేరు. ఇన్ని సంవత్సరాలు ఏటా గారు సీరియల్స్లో ఆయన స్టార్ డైరెక్టర్గా, బట్ సినిమాకి వచ్చేసరికి మొత్తం వేరేగా ఉంటుంది. మీకు ఎక్కడైనా భయం లేదా? ఒక ఇంత పెద్ద సినిమాని నేను ఏటా గారికి ఇస్తున్నాను, ఆయన సీరియల్ చేసే అతను సీరియల్ లాగా తీస్తాడని కానీ అట్లా అనిపించలేదు? భయం ఉండే, కానీ నేను కూడా ఎవరైనా కానీ 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది. అన్ని దెబ్బలు తిని కింద పడి పైకి లేచి కష్టాలు, అన్ని నష్టాలు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాక్చువల్లీ మన భారతదేశంలో అదే టైంకు రిటైర్ చేసేస్తారు. బికాజ్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, ఇంకొన్ని ఉద్యోగం రావాలి కాబట్టి అని రిటైర్ చేస్తారు. అమెరికాలో 60 సంవత్సరాల వయసు వచ్చినానికి చాలా ప్రామినెన్స్ ఇస్తారు, ఎక్కువ శాలరీస్ ఇస్తారు. మనకు ఉద్యోగం ఇచ్చి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దాకా కూడా పనిచేపిస్తారు. అమెరికా ఎయిర్లైన్స్లో 75-80 సంవత్సరాల వనితలు కూడా ఎయిర్ హాస్టెస్గా పనిచేస్తారు అమెరికాలో. సో వాళ్ళు ఏంటంటే హ్యూమన్ వాల్యూ అక్కడ. ఇక్కడ 60 ఇయర్స్ కాగానే మీరు రిటైర్ చేసి బస్ కూర్చోబెట్టేస్తారు పక్కన. ఇక ఇంటికాడికి వచ్చి నేను రిటైర్ అయిపోయినా రామా సీత అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు నేను 62, 35 ఏళ్ళ లెక్క పనిచేస్తాను, 18 గంటలు పనిచేస్తాను నేను. సో ఐ నెవర్ గాట్ స్కేర్డ్. భయం అంటే ఉన్నా ఏమైనా కరెక్షన్ చేసుకుందాం, మిస్టేక్స్ అయినాయి. నేను షూటింగ్ మొత్తం మళ్ళీ టోటల్ అవుట్, పక్కన పెట్టేయండి, కొత్తగా షూట్ చేయండి అన్న. నాకు ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండే. నష్టాలు జరిగింది, లీకేజెస్, ఎందుకంటే నష్టము, వేస్ట్గా కనీసం 7-8 కోట్లు వృధాగా పోయింది. అదే అడుగుతున్నాను. 16 కోట్లతో బడ్జెట్ అంటూ స్టార్ట్ చేసిన సినిమా 40 కోట్ల వరకు వెళ్ళిందని సమాచారం. వాస్తవేనా? వాస్తవం కాకపోతే అసలు బడ్జెట్ ఎంత అయింది సినిమాకి? 40+. 40+. నేను ఇన్ఫాక్ట్ నేను ఒక పెద్ద తప్పు చేసేవాడిని. నేను ఒకరికి ఆఫర్ ఇచ్చాను, 8 కోట్లు పెట్టండి 50% అని. సో ఒకవేళ 8 కోట్లు పెడితే 50% అంటే తక్కిన పెరిగిన అంచనాన్ని మాత్రం ఆయన పార్టిసిపేట్ చేయకపోతుండే కదా.
మీరు అన్నారు 8, నేను పెట్టాను, నాకు 50 కావాల్సిందే అంటుండే. మరి అప్పుడు ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి తీసుకోరాల్సి, మార్కెట్లో పుట్టాయి డబ్బులు. ఎవరు ఇవ్వరు. ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్ అంటే మీ ఆస్తిని తాకట్టు పెట్టి 200-300% ఎక్కువ ఉండి 10 రూపాయలు కావాలంటే 30 రూపాయల ఆస్తి మీ దగ్గర ఉండాలి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మీరే కట్టుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పుడు ఇస్తారు డబ్బులు. ఇక్కడ డబ్బులు ముట్టేది పరిస్థితి కాదు. బట్ నాకేంటంటే ఇంకా నేను స్వామివారు చెప్పారు కదా, స్వామి ఆదేశించిన తర్వాత నేను నో అనే పరిస్థితి కాదు. దేనికైనా రండి, స్వామి పోయి సాగు అంటే వస్తుంది. ఆయన కళ్ళలో వచ్చి నువ్వు యూ గో డై, యూ విల్ డూ గుడ్ థింగ్ ఫర్ నీ యొక్క అవయవాలు ఇచ్చేయాలి, ఫలానా గొప్ప వ్యక్తి బతకాలంటే రెడీ అంటున్నా. పెద్ద సావు బతుకు గురించి ఏంది, లైట్ ఆన్ లైట్ ఆఫ్. ఒక వ్యక్తి జీవించినంత కాలం ఆయన ఉంటాడు. ఆయన పేరు ఒక మాట అనుకుందాం, ఒక రాముడు అనుకుందాం. రాముడు చనిపోయిన తర్వాత తెలుస్తుందా నేను రాముడిని ఉండే, నేను ఈ ఊర్లో పుట్టినా, నేను ఈ అన్నం తిన్నా అని గుర్తుంటుందా? అట్లనే అనమాట. సో చావో రేవో అనేది పెద్ద ఫరక్ పడదు, అది జో హోయ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అనే విషయానికి కూడా వస్తే ఎవ్వరు సహకరించలేదు. నేను కొంతమందిని అడిగిన, బట్ ఇంక ఎక్కువ అడిగితే మనం బద్నాం అయిపోతాం. అరే వీని దగ్గర లేకున్నా కానీ ఈడేదో చేస్తున్నాడు, మెసేజ్ పోతుంది కదా. ఇవ్వడు అయినా కానీ ఇంకా 10 మందికి చెప్తారు ఫలానా, బికాజ్ నాకు మంచి పేరు ఉంది మార్కెట్లో, ఈజ్ గుడ్ ఫెలో, స్ట్రాంగ్ ఫెలో అని ఉన్నది. నేను పోయి 10 మందిని పైసలు అడిగితే 11 కాదు 1100 మందికి తెలుస్తుంది. మనకి ఇచ్చేటోళ్ళు ఇచ్చిర్రు, కొంతమంది మిత్రులు ఇచ్చిర్రు, వెల్ విషర్స్, నో ప్రాబ్లం. ఇబ్బందులైనా ఆస్తులు అమ్మినాం, రూపాయి 60 పైసలకు అమ్మినాం, 65 పైసలకు అమ్మినాం, 70 పైసలకు అమ్మినాం, బట్ పని పూర్తి చేసినాం. యజ్ఞం పూర్తి మాది 1 మార్చి నాడు అవుతుంది. రిలీజ్ అయితే ఆహా, ఇంకా ఆ రోజు నేను హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఒకటి మనకు జీవితంలో నాకేం చేయాలని తపన, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రజా జీవితంలోకి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలంటే నా అంతు ఈరోజు కూడా చేస్తూనే ఉన్నా. మా ఫౌండేషన్ పనిచేస్తున్నది, 100 మందికి మనము జీవనోపాధి ఇస్తున్నాము, చాలామందికి చేయూతనిస్తున్నాము. కానీ ఒక ప్రజాప్రతినిధి అయితే బాగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండే. ఒకటేమో కేసీఆర్ అనేటోడు పనికిరాని ఒక చెత్త కచరా, ఆ కచరా అనేటోడు నా ఎమ్మెల్యేలను కొనుక్కొని నన్ను కాకుండా చేసాడు. మొన్న ఎలక్షన్ నిలబడితే ప్రజలు నన్ను ఎన్నుకోలే. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వాళ్ళు దేవుళ్ళు. ఎన్నుకోబడేవాడు వాళ్ళ నాయకుడు అవుతాడు, సేవకుడు పోయి నాయకుడు అవుతాడు. నాకు అవకాశం రాలే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నాను. నేను నాది ఇంకేం బాధ్యత, ఒక యజ్ఞం నడుస్తుంది కదా, సమాజానికి తెలియజేసే ఒక మహత్తర ఘటనం. ఇవాళ వరకు ఎవరు కూడా దీన్ని తీయాలనే ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే ఎందుకు రిస్కు, ఇక్కడ నుంచో ఏమో వస్తుంది ఏమో అవుతుంది, ఎందుకు హాయిగా ఉన్నాం, ఎవడైనా డబ్బులు సంపాదించి జీవితాన్ని ఆనందించాలనుకుంటాడు. నేను ధైర్యం చేసిన. ఇప్పుడు అధైర్యంగా ఉంటే ఎవరండి, ఎందుకండి? సినిమా తీస్తే ఎవడో మనని ఏం చేస్తాడు, ఒకే థ్రెట్ ఇస్తాడు. ఇస్తే మా వాళ్ళు ఊకుంటారా? సపోజ్ నాకు ఏమైనా అయింది, నా మీద దాడి జరిగింది, ఊకుంటారా? NIA వస్తుంది, అర్థమైందా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వస్తే లోపలికి వెళ్ళి తీస్తారు, కడుపులో ఉన్నది కూడా తీస్తారు బయటికి. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మన దేశంలో అప్పుడుండేవాడో గుండగాడు, ఎవడో సైకిల్ సత్తిగాడు ఫలానా పోషాలు కానీ కొట్టేసిన పైల్వాన్ అయిపోతుంది. ఇప్పుడు రమ్మన్ పైల్వాన్. ఓకే, దట్స్ ఫైన్. మీ సెక్యూరిటీ పరంగా నేను మాట్లాడలేదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఏమంటారంటే, జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఒక బడ్జెట్ పెట్టేటప్పుడు అయితే బడ్జెట్ నేను ఈయన మీద నమ్మొచ్చా అనే ఒక సబ్జెక్టు, నాకు సబ్జెక్ట్ మీద ఎంతైతే నమ్మకం ఉన్నదో ఆ సబ్జెక్ట్ని వెదర్ హీఈస్ టేకింగ్ ఇట్ రైట్లీ ఆర్ రాంగ్లీ అనేది నేను కూడా క్వాలిటీ కంట్రోల్ చూసుకునేవాడిని. నేను సెట్ మీదకి పోయేవాడిని, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే స్పాట్లో నేను ఇది తప్పున్నది, ఇది కరెక్ట్ చేయండి అని చెప్పేవాడిని. నేను నెక్స్ట్ ఏమేమి షార్ట్స్ ఉన్నాయని చెప్పి అడిగేవాడిని, దాంట్లో విజువలైజేషన్ చేసేవాడిని. ఇవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేవాడిని, ఇది ఉందా ఆ కాలం నాటిది, కొత్తది పెడితే అది వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1948 ల్యాంటర్న్స్ ఉండాలి, ఎక్కాలు ఉండాలి. ఎక్క అంటే మీకు తెలుసా? ఎక్క అంటే తెలియదా? ల్యాంటర్న్ అంటే తెలుసా? కందీలు తెలుసా? తెలియదు. కందీల్ అంటే కందీలు అంటేనేమో ఇట్లా క్యారియర్ లెక్క ఉంటుంది ఆ పెద్దది. ఎక్క అంటేనేమో చిన్న బుడ్డి అనమాట, చిన్న బుడ్డి ఉంటుంది, దానికి గ్లాస్ ఉంటుంది, దాన్ని ఎక్క అంటారు. సో ఎక్క ఉన్నదా, కందీలు ఉన్నదా అని చెప్పి అడిగేటోండి. ఆ టైం కనబడాలి కదా. ఆ టైంలో ఆ కాలర్, ఇప్పుడు ఈ కాలర్ ఇది ఈ టైంది, ఈ కాలర్ ఈ టైంది, ఆ కాలర్లో ఆ టైంలో ఏముండే అట్లా అనమాట. లూజ్ షర్ట్స్ ఉంటుండే, లూజ్ ఉందా లేదా, ఫిట్ షర్ట్స్ కాదు కదా, ట్రిమ్ ఫిట్ కాదు. సో ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్.
హీస్ డన్ ఏ గుడ్ జాబ్. ఓకే సార్, హార్డ్ వర్కర్ సార్, అవన్నీ ఓకే సార్. నా ప్రశ్న ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఏదైనా బడ్జెట్ అనుకున్నప్పుడు హీరోకు మార్కెట్ ఉంటుంది అండ్ అలాగే డైరెక్టర్కు గుడ్ విల్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని డబ్బులు పెడతారు, దాని ద్వారానే డబ్బులు రావడం ఏం చేస్తారు ప్రొడ్యూసర్. కానీ ఈ సినిమాలో పెద్ద హీరోలు లేరు, మార్కెట్ ఉన్న హీరోలు లేరు. డైరెక్టర్ చూస్తే ఇప్పటిదాకా ఆయన సీరియల్ చేసి ఈరోజు మొదటి ఛాన్స్ మీరు ఒక డైరెక్టర్గా పెద్ద సినిమా ఇచ్చారు. సో వాట్ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ మీకు ఎంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి మీకు దేవుడు పుష్ చేసింది? దేవుడే నాకు ఆ శక్తిని ఇచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఎవ్వరు కూడా ఇన్ని పైసలు పెట్టారు ఈ సినిమాకు. 20 కోట్లను తీసి పడేస్తారు. కానీ నాకు ఒక లోపల ఒక కసి అనమాట. ఎక్కడ కూడా క్వాలిటీ దెబ్బతినొద్దు, ఎక్కడైనా కానీ టాప్ 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 అని అనిపించుకోవాలి. ఎందుకంటే మొదటి సినిమా, ఇఫ్ ఐ డోంట్ ప్రొడ్యూస్ ఇట్ రైట్లీ ఐ విల్ గో ఇన్ టు ద డస్ట్బిన్. నా డబ్బులు పోతే నేను పోతా. సో దీంట్లో హీరో లేడు, హీరోయిన్ లేదు. సో పేరే హీరో, దాని చరిత్రనే హీరో, రజాకార్ అనేదే హీరో. సో దాని మీద నేను ఆధారపడ్డా. ఖచ్చితంగా నేను ప్రోడక్ట్ని బాగా తీసి మంచిగా పోర్ట్రే చేస్తే, దీంట్లో ఫిక్షనల్ ఏం లేవు, ఎవరిని కించపరచకుండా, ఏ మతాన్ని కూడా కించపరచకుండా, ఆనాడు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏమని రాసిరు పుస్తకాలలో, కథలలో ఏమున్నది, చరిత్రలో ఏమున్నది, అన్నీ చూసి ఐ ప్రొడ్యూస్. నాకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండే, ఎవరి మీద, నా మీద కూడా నాకు నమ్మకం లేదు, ఆయన మీద నాకు నమ్మకం లేదనుకుందాం ఒక మాట, బట్ నాకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. అండ్ టేకింగ్ కరెక్ట్ ఉందా లేదా, నా డిఓపి ఎవరు, నా ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, నా ఎడిటర్ ఎవరు, టాప్, ఆల్ టాప్స్. సో మిగిలిన టెక్నికల్ టీమ్ మీరు ఏ బేసిస్లో తీసుకున్నారు? రిమైనింగ్ టీమ్ డైరెక్టర్ ఓకే, బాహుబలి టీం, బాహుబలి డిఓపి అంటే అసిస్టెంట్ అక్కడ పనిచేసి ఇప్పుడు డిఓపి అయిండు, బాహుబలి ఎడిటరు, బాహుబలికి పనిచేసిన విఎఫ్ఎక్స్ స్పెషలిస్టు, బాహుబలికి పనిచేసిన ఫలానా ఆర్ట్ డైరెక్టరు. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోవాలంటే ఓ పెద్ద హాస్పిటల్ అపోలో నుంచి మీరు ఇంకో దగ్గరికి వస్తారు, ఇంకో సమ్ యాప్కాబ్ హాస్పిటల్కి వస్తారు. అపోలోలో పనిచేసిన డాక్టర్లందరూ ఈ యాప్కాబ్ హాస్పిటల్కి వచ్చారు కాబట్టి నేను అక్కడికి పోతే నాకు నమ్మకం ఉంటుంది, అరే పెద్ద హాస్పిటల్ పోయించి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పనిచేస్తారు మంచి వాళ్ళే డాక్టర్లని నమ్మకం ఉంటుంది కదా. సో మా డాక్టర్లంతా ఎవరంటే డిఓపి, ఎడిటరు, డైరెక్టరు, విఎఫ్ఎక్స్ స్పెషలిస్టు. నేను పెట్టాలేంటిది, డబ్బులు పెట్టాలి. నా డబ్బులు లీకేజ్ అవుతుందా లేదా? నేను ఎంత టైట్ పెట్టేవానంటే మార్నింగ్ 6 o'clock అందరు సెట్ మీదకి రావాలి, 7 o'clock యాక్షన్ స్టార్ట్ కావాలి, 9 o'clock, 9:30, 10కి అవుతుండేది. నేను పోయి మామూలుగా ఉండేది కాదనమాట. నేను పోయినంటే ఇంకా ఫైరింగ్ స్టార్ట్ అవుతుండేది ఎవడైనా కానీ. నేను 6 గంటల తర్వాత 6 గంటల 35 నిమిషాలు దాటితే మీకు ఇంకా హాఫ్ డే ఎక్కువ ఇవ్వాలి. నాది మన 3 గంటలు వేస్ట్ అవుతున్నాయి, మీరు 4 గంటలు వేస్ట్ చేస్తున్నారు, ఏం బేసిస్ మీద చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఐ టు ఆస్క్. నౌ ఇప్పుడు నేను మాస్టర్ని అయిపోయినా. సో ఇంత ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వచ్చింది? మొదటి సినిమా అంటున్నారు, కామన్ సెన్స్ పెద్ద స్కెచ్ వేశారు, పెద్ద టీమ్. కామన్ సెన్స్ అండి, యూ డూ విత్ కామన్ సెన్స్. బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్లీ, యూ జస్ట్ ఓవర్సీ. బాస్ ఏం చేస్తాడు, కను సైకిల్తో పనిచేయాలి. అసిస్టెంట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నోడు మంచి కష్టపడ్డాడు, ఆయన కూడా ప్రామిసింగ్, ఏనా నీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా ఇస్తా చేయన్నా. ఇవాళ మంచిగా హీ హాజ్ హెల్ప్ మీ అ లాట్. లీకేజ్ ఉంటుంది, లీకేజ్ అయితే జనరల్గా ఎక్కడైనా అవుతాయి. మనం వండితే సామాను వంటోడు ఎట్టుకపోతాడు. మనం మాంసం తీసుకురా 10 కిలోలు అంటే అందులో 1 కిలో 800 రూపాయలు అమ్మమానికి బీర్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, అన్నీ వస్తే 1 కిలో సెట్టింగ్ చేసి 9 కిలోలు తెస్తాడు. మనం ఇంటికి వచ్చినాక జోక్తమైంది జరుగుతాయి, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో మొదటి సినిమా నాకు ఎన్ని నష్టాలు కష్టాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐ హ్యావ్ లర్న్డ్ ఎ గుడ్ థింగ్. నేను కలామ తల్లి అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే కలామ తల్లి కదా, నేను తెలంగాణ బిడ్డగా నేను కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని నాకు మంచి ఆలోచన వచ్చింది. దాని ప్రకారం నేను ముందుకు పోతున్నాను. ఓకే, సినిమా అయ్యాక మీరు ఎడిటింగ్లో కావచ్చు చాలాసార్లు మీరు చూసుకొని ఉంటారు ఇప్పటి వరకు. సో మీ నమ్మకం ఎక్కడి వరకు రీచ్ అయింది? అండ్ అలాగే ఉన్న క్రాఫ్ట్స్ అన్నింటిలోకి ఉన్న టెక్నికల్ మరి అన్ని అంటే మ్యూజిక్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ భీమ్స్ ఉన్నాడు, గాయత్రి ఏమంటారు గాయని అంటారు కదా, గాయని మోహన భోగరాజ్ ఉంది, గాయకుడు శంకర్ మహాదేవన్, ఇంకో గాయకుడు కైలాష్ ఖేర్. ఇటువంటి క్వాలిటీస్ పెట్టిన నా రచయితలు ఎవరు, పాట రచయితలు శ్యాము, సుద్దాల అశోక్ తేజ, ఇటువంటి కత్తులు ఇవన్నీ. ఓకే, సో మీరు ఇప్పుడు సినిమా చూసుంటారు, ఏ డిపార్ట్మెంట్ బాగా వచ్చినట్టు, ఏది మీకు బాగా నచ్చిందంటే ఏమైనా చెప్పగలరా? కొన్ని అందరూ బాగా చేశారు. ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డైరెక్టర్, ప్రొడక్షన్, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్, విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్,
లాజిస్టిక్స్ ఎవ్రీబడి హెస్ డన్ వెరీ గుడ్ జాబ్. ఒకటేంటంటే నేను కొత్త బకరగాని కాబట్టి కొన్ని నష్టాలు అవుతాయి. నెక్స్ట్ సినిమాకి వస్తే ఇంత ఈ జరిగిన ఇదంతా అనుభవాలన్నింటినీ క్రోడీకరించుకొని నేను ఒక 10 లైన్లు గీస్తా, లైన్ దాటకుండా ప్రొడ్యూస్ చేస్తా. ఒక సినిమాని 25 కోట్లు అనుకుంటే 25 కోట్ల 25 పైసలు కావు, ఇంకా సేవ్ చేస్తా బస్. ఆ విధంగా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ని ఏ విధంగా మనము లాక్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్తో ఏం సినిమా తీపియాలి అనేది. సో భవిష్యత్తులో మీరు మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందా? ఉంటే ఎలాంటి సబ్జెక్టులు తీసుకుంటారు? ఇప్పుడు మనం చెప్తాం సబ్జెక్ట్ అనేది మన మైండ్లో ఉంటాయి, వీ విల్ డూ ఇట్, బట్ గుడ్ ప్రొడక్షన్. బికాజ్ ఇప్పుడు నేను చాలా సఫర్ అయినా. డబ్బులు ఎవరు ఇయ్యరు, ఎవరు హీరో ఎవరు పోతే చెత్తబుట్టలో పోతుందని ఒకడు అంటాడు. బయటకు వచ్చినాక ఇది ఇప్పుడు ఇట్స్ బికమ్ టాక్ ఆఫ్ ద టౌన్. మీకు తెలుసా ఇవాళ తెలుగు చలన చిత్రసీమలో దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. బజ్ వచ్చింది, ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడుకుంటలేడు. ఇప్పుడు ఇది నా ట్రైలరు ఇప్పటికీ కోట్ల మంది చూసిండు, అంటే వివిధ రకాలుగా రిజిస్టర్ అయిన మిలియన్స్ అనుకో. ఆన్ రికార్డు అక్కడ యూట్యూబ్ ఫలానాలో మిలియన్స్ అయినాయి. బట్ కోట్ల మందికి దగ్గరికి ఇప్పుడు పాదరసంలోకి వెళ్ళిపోయింది. ఇది మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే 1 సినిమా అవుతుంది, వాడు బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసిరా భయండి అట్లా విజిల్ కొడితే అయిపోయా. భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో అనేది అయితే ఉన్నదో ఆ పాట, బతుకమ్మ పాట, ఆ పాట పోతు గడ్డ మీద ఆ పాటలు అసలు మామూలుగా లేవు. నేనైతే నాకు ఏడుపు కడుపులకి వెళ్ళి వచ్చింది, ఎక్కి ఏది షూటింగ్ అయ్యేటప్పుడే ఆ శవాలను చూసి ఆ పాట పాడుతుంటే ఆ సన్నివేశము నేను మైండ్లోకి అరే ఎంతమందిని చంపినారు వాళ్ళు, అరే ఎంత బాధలు కావచ్చు. అప్పుడు చిన్న పిల్లలను డైరెక్ట్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కొట్టారు, పెద్ద తుపాకులు కదా, 303 తుపాకి. అప్పుడు ఇట్లా కొడుతుంది, ఇట్లా బుల్లెట్ ఇట్లా హోల్ చేసుకుంటూ కొడితే వెనకాల పెద్ద హోల్ చేసుకుంటూ పోతుంది, గుర్రం తిరిగి బయటకు వెళ్తుంది. ఇక్కడ చిన్న హోలే ఉంటుంది, బ్యాక్ చాలా పెద్ద హోల్ అవుతుంది. సో అటువంటి పాయింట్ బ్లాంక్ రేంజ్లో హై వెలాసిటీ వెపనరీతో కొట్టినప్పుడు ఆ బాధలు, ఆ కథలు, ఆ కత్తులతో పొడిచి బరిసలతో ఒకటేసారి 4 పిల్లలను 5 పిల్లలను ఒక బరిసతో ఇక్కడ నుంచి కూర్చుతే ఇంకా 4 పోయింది అది. ఓకే, రజాకార్ సినిమా ఎందుకు చూడాలంటే వాట్స్ యువర్ ఆన్సర్? మీ చరిత్రను మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళకి ఆ ప్రాంతం చరిత్రనే తెలియకుంటే ఏం లాభం? బతికేం లాభం, పుట్టేం లాభం? చెప్పు. పుట్టేం లాభం, బతికేం లాభం? సో మీరు కంపల్సరీ మీ చరిత్ర తెలుసుకోవాలి. నేను నా సినిమాని అమ్మడం లేదు, నేను సినిమాని అమ్ముతందుకైతే పెద్ద హీరోయిన్ పెట్టి ఎప్పుడు అమ్మేస్తుంటే, ఇప్పటిదాకా నేను అమ్మలే, రూపాయి రాలే నాకు. ఈ రోజు కూడా ఖర్చే. సో టిల్ టుడే ఐ హావ్ నాట్ ఎర్న్డ్. ఓకే, ఇట్ విల్ కమ్, దేవుడు ఇస్తాడు. నేను డబ్బు కోసం తీయలేదండి, నాకేదో దేవుడు ఆవహించేసిండు, ఇంకా నువ్వు రజాకార్ సినిమా ప్రొడ్యూస్ చేయపో, నువ్వు చరిత్రకు ఎక్కువ అని చెప్పిండు అంతే, దట్స్ ఇట్. నేను సమాజం కోసం తీసిన, పైసల కోసం కాదు. డబ్బుల కోసం తీస్తే నేను మంచి క్యారెక్టర్ని పెడుతుంటే, నేను క్యారెక్టర్ పెట్టే బదులు క్వాలిటీకి పెడదాము, ఎట్లా పోదో చూస్తా అని చెప్పి నేను అనుకున్నాను. మీ గురించి తెలుసుకునే క్రమంలో ఒక 2 విషయాలు తెలిసి నాకు. అదేంటంటే మీరు చిన్నప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి, అంటే కొన్ని సంవత్సరాలు అలిగి బయటకు వచ్చేస్తారని ఒక విషయం. ఎస్, దట్స్ అ వెరీ గ్రేట్ మెమరీస్. అంటే అలిగి కాదు, మా తాతలు మా ముత్తాతలు ఎవరి దగ్గర పనిచేయలే. నేను ఫస్ట్ నౌకర్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేరిన 450 రూపాయల శాలరీతో 1985లో. అంటే ఇవాళ నుంచి మనం 39 సంవత్సరాల బ్యాక్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది నిజమే, అయితే నిజమే, అలిగి రాలే. నా దగ్గర బుల్లెట్ బండి ఉండే, డిగ్రీ కంప్లీట్ అయింది, 40 రూపాయలు జమ అయినాయి. చిల్లర పైసలు ఎక్కువన్నప్పుడు ఒక డబ్బాలు వేస్తుండే, 40 రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వచ్చేసిన నేను. బికాజ్ మా ఫాదర్ అంటుండే, నువ్వు ఫలానా నువ్వు అది చేయాలి ఇది చేయాలని అంటుండేమాట. నాకు అది ఇష్టం లేదు, అయినా కానీ ఆయన సాటిస్ఫై చేస్తుంది. మై ఫాదర్ ఈజ్ డార్లింగ్, మై బెస్ట్ ఫ్రెండ్. నాకు అన్న, నా దేవుడు, మా అమ్మ నాయన అంతా మా నాన్ననే. ఆయన లేడు ఇప్పుడు, మై బెస్ట్ ఫ్రెండ్. సో ఆయనను నొప్పించొద్దు కదా. నేను ఇమీడియట్గా ఏం చేసిన, సరే మనం వెళ్తే పని చేస్తున్నా. నాన్న ఈ ఎగ్జామ్ రాయాలన్నాడు, రాసిన, ఆ ఉద్యోగం వచ్చింది. నాన్న ఇప్పుడు వచ్చింది కదా ఉద్యోగం, నాన్న నా ఆలోచన వేరే ఉంది, ప్లీజ్ ఏమనుకోకు, నాది సింపుల్గా జీవించలేదు, కొంచెం వేరే, నా గ్రాఫ్ వేరే విధంగా పోవాలి అని ఆయన కన్విన్స్ చేసిన.
నాకు తెలుసురా బాబు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పెద్దగా అవుతావు, నువ్వు సాధిస్తానో సాధించను. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. మా ఫాదరు మాలీ పటేల్, పోస్ట్ మాస్టర్, ఎల్ఐసి ఏజెంటు, అగ్రికల్చరిస్టు, రియల్ ఎస్టేటు, చిట్ ఫండ్స్, ఇన్ని కార్యక్రమాలు చేసేవాడు. సో ఆయన ఎల్ఐసి అంటే ఆయనకు అమితమైన ప్రేమ. సో డెవలప్మెంట్ ఆఫీసర్కు ఫియట్ కార్ ఉంటుంది, మంచిగా ఫ్రీ వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆయన అర్థమైందా? ఫ్రీగా ఉంటుంది కదా నీకు, మంచిగా నువ్వు జీవితం బాగా జీవించవచ్చు, నీకు మాట వాక్చాతుర్యం బాగుంది, నువ్వు రాణిస్తావు, మంచి బిజినెస్ చేస్తావు అని. దిస్ ఈజ్ నాట్ మై పీస్ ఆఫ్ కేక్. నేను వేరే ఇంకేదో చేయాలి, పెద్ద తపస్సులు చేసే, పెద్ద యాగాలు చేసేటున్నాయి. నాకేదో ఇంటికాడ కూర్చొని చిన్న మంటేసి 4 కట్టెలేసి చేసేది నాకు సుగంధ ద్రవ్యాలతోని దేవుళ్ళకి ఏం నచ్చుతుందో అది చేసే ఉందన్న ఆలోచన నా మైండ్లో అట్లా ఉంటుండే. వెరీ వెరీ డాష్ అండ్ వెరీ డైనమిక్ అండ్ వెరీ బోల్డ్ మీరు నిజంగా. ఓకే నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మా సోనా మీడియా తరఫున నిజంగా. ఎందుకంటే మీరు అన్నట్లు డబ్బుల కోసం అయితే మాత్రం మీరు ఈ బడ్జెట్లో ఒక పెద్ద హీరో వస్తాడు, ఒక పెద్ద కమర్షియల్ మూవీ అవుతుంది, 100% చాలా బాగా అవుతుంది, మంచి హీరో దొరుకుతాడు, మంచి సినిమా చేయొచ్చు, 1, 2, 3 దొరకకుండా కానీ 4, 5, 6 అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సినిమాలన్నీ కూడా, అంటే నారాయణమూర్తి గారి సినిమాలు కావచ్చు, వేరే వాళ్ళు తీసినా కూడా ఇంత హై బడ్జెట్లో హై స్టాండర్డ్స్ ఎవరు సినిమాలు చేయలేదు, లో బడ్జెట్లోనే చేశారు. కానీ ఇటువంటి ఒక ఇతివృత్తాన్ని తీసుకొని మీరు తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఒక ఇతివృత్తాన్ని నట్టు రజాకార్ల యొక్క కంటెంట్ తీసుకొని ఇంత పెద్ద స్టాండర్డ్లో హై స్టాండర్డ్స్ మీరు సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం ముందుగా. కానీ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది. 1800 VFX షాట్స్ అండి, 1800. బాహుబలికి మాకు చాలా కొంచెం తేడా అంతే. అవునవును. ఇప్పుడే నేను ఒక పెద్ద వ్యక్తికి పంపించిన గూస్ బంప్స్ వస్తున్నాయి. మొన్న రాఘవేంద్రరావు గారు ఏమన్నారు, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన, కలామ తల్లికి ప్రథమ పుత్రుడు లాంటి వ్యక్తి, ఈరోజు జీవించి ఉన్న వ్యక్తి. ఆయన దీని గురించి సర్టిఫికేషన్ చేసిండు. ఆయన అన్నారు ప్రతి హీరో దీని గురించి మాట్లాడవలసిందే అన్నాడు. మరి ఇటువంటి దాన్ని మనం ఏమనుకోవాలి? న్యాచురల్లీ కదండి, దేవుడిచ్చిన వరం అండి. మనం ఏం చేస్తున్నాం? లోక కళ్యాణం కోసం చేస్తున్నామా, లోక డిస్ట్రక్షన్ కోసం చేస్తున్నామా? కళ్యాణం కోసం చేస్తున్నాం. నేనేం చెప్తున్నా, అందరూ కళ్ళు తెరవండి, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు. ఇట్లాంటిది మళ్ళీ రాకుండా చూసుకోండి, మంచిగా ఉంటుంది కదా. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇండియా ఈజ్ వాట్? భారత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. హిందీలో ఏముంటుంది? భారత్ సర్కార్ ఉంటుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ मशीन टूल्स, हिंदुस्तान एरोनॉटिक्स, ये हिंदुस्तान है भाई. जो भी है इधर पैदा हुआ वो हिंदुस्तान का ही आदमी है. मैं अलग हुआ तो तू जा, किधर भी जाने का है तो उधर जा, इधर ना कोई इधर ये करने का नहीं है. ఉన్నది కదా అట్లా. వేరే దేశంలో అట్టే అంటారు, ఉంటే మా రూల్ ప్రకారం ఉండు. మన రూల్ ఇది, మా అంటలే మీడ, మన రూలు. అరే ఒకడు జెండానికి వందనం చేయడు, ఒకడు 10 సంవత్సరాలు వాడు హోమ్ మినిస్టర్గా ఉంటాడు, సైకిల్ గాడు, ఇంతవరకు దాకా దాన్ని జెండా వందనం చేయడు. అంటే ఎందుకురా? పోయి పాకిస్తాన్లో బతుకురాదురా, నీ బతుకెందుకురా? చీ బతుకు. నువ్వు కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని నీ శక్తి నేను ఎవరు పెట్టారు? కేసీఆర్ పెట్టిండు. పనికి రాని దద్దమ్మని హోమ్ మినిస్టర్ పెట్టిండు. ఏమనంటే మైనారిటీని హోమ్ మినిస్టర్ చేసిండు. ఏం బీకిండు? గడ్డి బీకిండా? రాళ్ళు బల కొట్టిండా? ఏం చేయలేదు. దద్దమ్మ లెక్క కూర్చున్నాడు. ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయని పరిస్థితి, ఒక గన్మెన్ని అలాట్ చేయని పరిస్థితి. సో సమాజం ఆ విధంగా అభివృద్ధి కావద్దండి. వీఆర్ ఆల్ వన్. అయ్యూబ్ ఈజ్ వన్, అమర్ ఈజ్ వన్. అర్థమైందా? అమర్, అక్బర్, యాంథోనీ ఆల్ ఆర్ వన్. భారతీయులు. నేను భారతీయుని అని చెప్పాలి. అది ఆలోచన. నా ఆలోచన ఆ విధమైన ఆలోచన. నేను హిందువుని, నువ్వు తుర్కోన్వి, ఫలానోడు అని అంటలేను. మనం భారతీయులం. భారతదేశంలో ఇది జరిగింది. ఇది జరిగిన వృత్తాంతాన్ని, జరిగిన ఘోరాన్ని భారతీయులకు తెలియజేయడం నా ధర్మం. దీనికి ఎవడైనా ఎదిరిస్తే దగ్గరికి పో. ఎవరిని చెప్పుకోపో. ఆకాశాన్ని చెప్పుకుంటావా, ఎక్కడ చెప్పుకోవడం చెప్పుకోపో, అంతే. కానీ నేను చేసిన దాన్ని నువ్వు ఎట్లా చేసినావు, నీకెంత ధైర్యం, నీకెంత గుండె ధైర్యం అని అంటే, అరే పోరా పో, ఎవరిని చెప్పుడో పో, గదే మాట వస్తుంది నా దగ్గరికి. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా పోరా బాయ్ పో అంట. నువ్వు నన్ను అంటారు అడిగేది. నీకు ఎక్కడైనా క్వశ్చన్ చేసి ఉంటే గో టు ద బ్లడీ అపెలెంట్ అథారిటీ. సో సింపుల్గా అందరు డైజెస్ట్ చేసుకుంటారు. ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ సినిమాను చూస్తారు. చూడాలని నేను వేడుకుంటున్నా మీ ద్వారా. నా ముస్లిం సోదరులకు, సోదరీమణులందరూ కూడా చూడండి సినిమా. మీరే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆలోచన వస్తుంది. హౌ క్యో హువా భయ్ ఐసా, క్యో కరే, ఏ జులుం క్యో కియే అని చెప్పి వాళ్ళలో వస్తుంది. నై కర్నా అగర్ హమ్ ఆజూ బాజూ హై, एक को एक मार लिए तो कैसा सब लोग मार लेते. ఓల్డ్ సిటీ మే మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు అందరినీ చంపేస్తారా? అట్లా కాదు కదా, బతకాలి కదా మనం అంతా.
ఒక దగ్గర ముస్లిమ్స్ తక్కువ ఉంటారు, హిందువులు ఎక్కువ ఉంటారు, చంపుతారా? వద్దు, సావుడొద్దు, సంపుడొద్దు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ దేశంలో పుట్టొద్దు, ఏ కులంలో, ఏ మతంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా పుట్టొద్దు అనేది నా ఆలోచన. దాన్నే తెలియజేయడానికి ఈ సినిమా తీసిన. బస్. నిజంగా ఫైన్ నారాయణ రెడ్డి గారు. పొలిటికల్గా ఈ సినిమా చాలా సంచలనమైంది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా సినిమా పొలిటికల్ అది ట్రైలర్ నిజంగా పాలిటిక్స్లో కూడా చాలా బజ్ అయితే వచ్చింది మీ సినిమా మీద, మీ మీద. అండ్ అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా చాలా బజ్ ఏర్పడింది, ఒక సంచలనంగా మారింది. సో ఇది ట్రైలర్ వరకే కాకుండా రేపు సినిమా కూడా ఇది సూపర్ డూపర్ హిట్, ఫ్యాంటాస్టిక్ సినిమా ఉంటుంది, మీరు చూస్తారు. ఒక మొదటిసారి ప్రొడ్యూసర్, మొదటిసారి డైరెక్టర్, హీరో హీరోయిన్ పెద్దోళ్ళు లేకుండా తీసిన ఏకైక చిత్రం ఇది అవుతుంది. దీనికి వచ్చే అవార్డులు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే దీంట్లో ఈ కథ ఇది చాలా బలీయమైన కథ. అంటే ఎవరెస్ట్ మౌంటైన్ ఎంతైతే దానికి ఒక గొప్ప ఉన్నదో అంతే ఈ సబ్జెక్టుకు ఉన్నది. అండ్ హైదరాబాద్ భారతదేశానికి గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయే అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు పోలీస్ యాక్షన్ చేయకుంటే ఇది ఏమైతుండే, ఇది తుర్కిస్తాన్ ఉంటుండే, ఇది పాకిస్తాన్కు అనుబంధంగా ఉంటుండే, మన ఎకానమీ ఏ విధంగా ఉంటుండే, మన బిచ్చప్ గతి ఎట్లుంటుండే, మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలుళ్ళు పొడుచుకునుడు నడుపుకుంటుంటుండే. ఇవాళ మనం ఎంత హాయిగా ఉన్నాము. జోహార్ సలాం టు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనాలి. నెహ్రూకి కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీకి కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద యూనిఫైయర్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హీఈస్ ద ఒరిజినల్ పర్సన్. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకు జాతిపిత హోదా ఇవ్వాలి, సర్దార్ పటేల్కి ఇవ్వాలి. ఇట్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఈ సినిమా బాగా సూపర్ హిట్ అవడమే కాదు, డబ్బులు కూడా బాగా రావాలి, మీరు మరిన్ని సినిమాలు తీయాలి, మరిన్ని కొత్త వారికి అవకాశం మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.